ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో భయము ప్రవేశించి పడిపోయే సమయాల్లో మనం పాపములో పడే ప్రమాదం ఉంది. మనలో గర్వం, అతిశయం ప్రవేశించడం ఎంత భయంకరమైన పాపమో, అలాగే పిరికితనం, భయం ప్రవేశించకుండా కూడా అంతే పాపం. దానియేలులా ధైర్యంగా ఉండాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని సేవించేవారు ధైర్య సాహసాలతో కూడిన సైనికుల్లా ఉండాలి. మన దేవుడు మనతో ఉండి మనల్ని విడిపిస్తాననడమే మనం ధైర్యవంతులుగా ఉండడానికి గొప్ప ప్రేరేపణ, ఆదరణ. దేవునితో ఎవరు ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. ఆపత్కాలం సంభవించినప్పుడు దేవుడు దూరంగా ఉండిపోడు. ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా? ఏదైనా నిన్ను భయపెడుతుందా? ఏ సమస్య నిన్ను భయపెడుతుంది? ఈరోజు ఉండి రేపు చనిపోయే మానవునికి మాత్రానికి నువ్వు భయపడతావా? నువ్వెవరివో నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. నీకున్న స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? నువ్వు సేవించే దేవుడు నీకు ఆహారం, పానీయాలు సమకూరుస్తాడు. ఆయనను నమ్ముకుని ధైర్యంగా ఉండలేవా? ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా? అది నీ ఎముకల్ని విరచి నీ హృదయాన్ని గాయపరుస్తుందా? క్రీస్తు ప్రభువు నిమిత్తం కొద్ది కాలం ఆ హేళనలను భరించు. అంతేకాదు, వాటిని బట్టి సంతోషించు. యథార్థవంతులతో, సత్యాన్ని అనుసరించే వారితో, పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో దేవుడు ఉండి వారిని విడిపిస్తాడు. దానియేలును సింహపు బోనులో నుండి ఎలాగా బయటపడ్డాడో జ్ఞాపకం చేసుకో. షద్రకు, మెషకు, అబేద్నెగోలు వేడిమి గల అగ్ని గుణం నుండి ఎలా వెలపలికి వచ్చారో జ్ఞాపకం చేసుకో. వారి కంటే భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావా? లేవు కదా. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, వారిని ఆదుకున్న దేవుడు ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. నిన్ను గొప్ప జయశాలిగా చేస్తాడు. దేవుని భయము కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు. నీ బద్ధ శత్రువు నీ గుండెల్లో ఉన్నాడు. వాడి పేరు భయం. వాడిని ముందు బయటికి వెళ్ళగొట్టు. మోకాళ్ళపై ఉండి సహాయం నిమిత్తం దేవునికి మొర్రపెట్టు. తర్వాత లేచి నిలబడి, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను దేనికి భయపడనని గట్టిగా చెప్పు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము భయాన్ని మా హృదయంలోంచి తీసివేయగలగటానికి మీరు మాకు సహాయం చేయండి. తీసివేసుకోగలగటానికి సహాయం చేయండి. మేము మిమ్మల్ని కలిగి ఉన్నామని
మా అంతరంగములో బయట గట్టిగా చెప్పగలిగి నమ్మగలిగి బాధ్యత మాకివ్వండి. ఎందుకంటే మీరు మమ్మల్ని విడిపించడానికి మీరు మాకు తోడై ఉన్నారు. ఏదైనా ఎవరైనా మా జీవితంలో దానిని మా పక్షముగా యుద్ధము చేయటమే కాదు, దాని నుంచి విడిపించటమే కాదు, దానిని తీసివేయగలిగిన దేవుడుగా ఉన్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలని మీరు బలపరచమని విశ్వాసములో ధైర్యవంతులుగా భయం లేని వారిగా బలపరచి నడిపించమని మేము ఈ వైపు చూచి ధైర్యాన్ని పొందుకోగలగటానికి సహాయం చేయమని నీ ముఖ దర్శనం మమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.